ఆత్మస్వరూపులారా, దేవి నవరాత్రులలో 2వ రోజున శ్రీ బ్రహ్మచారిణి దేవి, తారాదేవి, తర్వాత మాహేశ్వరి దేవి వారి యొక్క ఉపాసనం చేశాము. మరి వాళ్ళు ఎలా స్పందించారు, ఎలా ఫీల్ అయ్యారు, వాళ్ళు స్పందించారా లేదా, చమత్కారాలు చేశారా లేదా అనేది ఇప్పుడు మనం ఫోటోలు చూస్తే మీకు అందరికీ బాగా అర్థమవుతుంది. మీరు ఆశ్చర్యపోతారు, చాలా ఆనందిస్తారు. తద్వారా యజ్ఞ నిర్వాహకులకు ఎలాంటి సత్ఫలాలు కలగబోతాయో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనము ఫొటోస్ చూద్దాం. అవసరమైన చోట నేను చెప్తూ ఉంటాను, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. చూడండి బాబు, తారాదేవి ఆమె వాహనం మీద కూర్చొని చూడండి ఆయుధధారిణి అయి దర్శనమిచ్చింది తారాదేవి. నెక్స్ట్ చూడండి, వీరు అక్షోభ్య భైరవ. నేను ఇంకా హవనం కూడా చేయలేదు, ధూపం వేశానంతే. స్వామి ధూపములో దర్శనమిచ్చారు. చూడండి, వీరు అక్షోభ్య భైరవ అంటారు. ఇది ఎందుకు ఊకనే పోతుంది. చూడండి, మరి తారాదేవి ఎప్పుడు వచ్చింది ఆమె? మీరు గమనించండి. అక్కడ నేను ఆవాహనం చేసి అగ్ని ప్రతిష్టాపనం చేస్తున్నా. చూడండి అక్కడ, అంటే అగ్ని ప్రతిష్టాపనం చేస్తున్న తత్క్షణమే తారాదేవి లైవ్లో వచ్చి నిలబడింది. నెక్స్ట్ చూడండి, అక్షోభ్య భైరవ ఎంత అందంగా ఉన్నాడో చూడండి. కరెక్ట్ నా గుండె మీద ఉన్నాడు పైన. స్వామి తలకాయ మీద ధూపములో ఉన్నారు. చూడండి, వీరు అక్షోభ్య భైరవుడు స్వామి. చూడండి, మాహేశ్వరి. నేను ఆహుతులు సమర్పిస్తున్నాను కదా, మీరు చూడండి మాహేశ్వరి అమ్మవారి యొక్క ముఖము వెడల్పుగా ఉంటుంది. ముఖము వెడల్పుగా ఉండి అందంగా ఉంటుంది అమ్మ. చూడండి, అదే విధంగా వెడల్పైన ముఖముతో నన్ను చూస్తూ ఉంది. అంటే రురుభైరవుని యొక్క ధర్మపత్ని. నెక్స్ట్ చూడండి, పార్వతీ పరమేశ్వరులు. చూడండి బాబు, ఇద్దరు ఎలా ఉన్నారు చూడండి, స్మార్ట్గా. చూడండి, బ్రహ్మచారిణీ దేవి. చూడండి, మన పీఠములో బ్రహ్మచారిణి అమ్మవారు ఎలా ఉంటారో సేమ్ అదే విధంగా దర్శనమిచ్చింది. చూడండి అమ్మ, కాదు ఇక్కడ బ్లెస్సింగ్ హ్యాండ్తో ఉంది. తాను ఎలా ఉన్నదో చూడండి, బ్రహ్మచారిణి అమ్మవారు. మళ్ళీ చూడండి, మాహేశ్వరి అమ్మవారు మళ్ళీ ఆమె ఆయుధాలు ధరించి దర్శనమిచ్చింది. తర్వాత మరొక దుర్గా అమ్మవారు చూడండి, బ్లెస్సింగ్ హ్యాండ్తో కూర్చుంది ఆమె. నడుము సన్నగా బ్లెస్సింగ్ హ్యాండ్తో ఉంది. చూడండి, బ్రహ్మచారిణి అమ్మవారు మీరు చూడండి, మూలమంత్ర హవనం చేస్తున్నప్పుడు అమ్మ నా ఎదురుగా నిలబడి స్వీకరిస్తుంది ఆమె. చూడండి, పక్కన ఎవరు లేరు, ఒక బ్రహ్మచారిణి అమ్మవారే ఉన్నారు. చూడండి, చూడండి పార్వతీ పరమేశ్వరులు వచ్చి మళ్ళీ స్వీకరిస్తున్నారు వాళ్ళు. చూడండి, అమ్మ ఇట్లా వయ్యారంగా చెయ్యి ఇట్లా పెట్టుకుని చూడండి, కుడి చెయ్యి ఇలా పెట్టుకుంది జ్ఞానమ పరశురాంబలాగా. ఈ రుద్రుడు హాయ్ కూర్చున్నాడు, ఆయన నాకు ఎందుకు వచ్చిందని. పార్వతీ పరమేశ్వరులు చూడండి, మీకు సింహం కనబడుతుంది. చూడండి బాబు, బాగా సింహం మీద ఇద్దరు కూర్చున్నారు పార్వతీ పరమేశ్వరులు. ఇక రురుభైరవ చూడండి, స్వామి ఎట్లున్నాడు, రురుభైరవ స్వామి అయిన. ఇక రుద్రుడు చూడండి స్టాండింగ్లో ఉన్నాడు. స్టాండింగ్లో ఉండి ఆయన కూడా ఆయుధాలు ధరించి ఉన్నాడు రురుభైరవుడు. రురుభైరవుడు అంటే సంహారకారకుడు అయిన. అందువల్ల స్వామి అట్లా నిలబడి ఉన్నారు.
ఇక్కడ చూడండి బాబు, ఇక్కడ ఇంకా అద్భుతం ఇది. దుర్గాదేవి చూడండి, చేతిలో కత్తి పట్టుకొని చూడండి. ఆమె సింహం ఉంది, ఆ పైన చూడండి వీర భయంకరంగా ఉంది ఆమె. టాప్లో మీరు చూస్తే చాలా భయంకర స్వరూపంతో ఉంది చూడండి. ఆమె కళ్ళు పళ్ళు చూడండి. నేను చెప్పేవరకు అట్లా ఉంచండి రా. నెక్స్ట్ చూడండి, అక్షోభ్య భైరవ రుద్రుడు చందమామను ధరిస్తాడు. చూడండి బాబు, చందమామ ఎలా ఉన్నాడో చూడండి. ఆ పక్కనే త్రిశూలం పట్టుకున్నాడు. ఆయన అక్షోభ్య భైరవుడు. చందమామ చాలా క్లియర్గా ఉన్నాడు చూడండి. నందీశ్వర స్వామి చూడండి, నందీశ్వరునికి 2 కొమ్ములు కనబడుతున్నాయి చూడండి పైన. స్మార్ట్గా ఉన్నాడు స్వామి, 2 కొమ్ములు ఉన్నాయి. నెక్స్ట్ చూడండి బాబు, ఉగ్రతారాదేవి చూడండి ఎంత ఆమె భయంకరంగా ఉందో చూడండి. ఉగ్రతారాదేవి నాలుక చాపి కిరీటం పెట్టుకుంది ఆమె, ఉగ్రతారాదేవి. నెక్స్ట్ మాహేశ్వరి మాతృక. ఇంకా చూడండి అమ్మ మాహేశ్వరి మాతృక ఇంకా చాలా దర్శనాలు ఇచ్చింది ఆమె. చెప్తూ కదా ఆమె సులభ సాధ్యని. చూడండి బాబు, బగలాముఖి అమ్మవారు చూడండి అని కొడతా ఉంది. బగలాముఖి అమ్మవారు చూడండి రాక్షసుని కొడతా ఉంది చూడండి. నీల సరస్వతి చూడండి బాబు, ఈమె చాలా అందంగా ఉంటుంది. నీల సరస్వతి, ఈమె నీల సరస్వతి దేవి అంటారు. ఎట్లా వచ్చి కూర్చొని చూడండి. ఈయన ఒక భైరవ స్వామి, వీరొక భైరవ స్వామి. ఇంకా చాలామంది భైరవులు వస్తారు, మీకు కొన్ని చూపించాను మీకు. ఇంకో చూడండి బాబు, స్వామి సునక రూప స్వామి దగ్గర వస్తున్నాడు చూడండి. ఇట్లా సునక రూప స్వామి కనిపించారంటే అగ్నిలో, ఆయన్ని శ్మశాన భైరవుడు అంటారు. ఇది చాలామంది తెలియని రహస్యం. శ్మశాన భైరవుడు అంటే ఆయన సునక రూపంలో ఉంటాడు చూడండి. ఎలా కనిపించాడు చూడండి. వీరొక భైరవ స్వామి. చూడండి బాబు ఎట్లున్నారు చూడండి. అమ్మవారు రకరకాల రూపాలు అమ్మవారు. ఇక చూడండి బాబు, నేను అక్కడ దేవతా బలి ఇస్తున్నాను. అక్కడ అగ్నిలోన ఒక రుద్రుడు వచ్చి కూర్చున్నాడు చూడండి. ఇంకో ఈరోగా భైరవ స్వామి. ఇంకో చూడండి బాబు ఎలా ఉన్నారో చూడండి. అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోర ఘోర తరేభ్య అంటాం కదా. ఆ బొట్టు పెట్టుకొని 2 కళ్ళు మీసాలు గడ్డము ఎలా ఉన్నాడు చూడండి. అఘోర రుద్రుడిన. చూడండి బాబు, ఈయన చాలా స్మార్ట్గా ఉన్నాడు, చాలా స్మార్ట్గా ఉన్నాడు. భైరవుడితనం. ఈయన ఒక భైరవుడు, చాలా నల్లగా ఉన్నాడు చూడండి. ఇగో వీరొక భైరవుడు. ఇంకో ఈరోగా భైరవ స్వామి. ఇక్కడ చూడండి బాబు, ఇద్దరు నిలబడుకొని ఉన్నారు చూడండి. లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకున్నారు. అది ధనస్సులాగానో ఏదో త్రిశూలంలాగానో ఉంది. స్వామి కిరీటం కూడా ధరించారు. పక్కనే అమ్మవారు కూడా ఉన్నారు చూడండి. సతీ సమేతంగా వచ్చారు ఇద్దరు. కిరీటం కూడా పెట్టుకున్నారు స్వామి. ఇది కూడా మళ్ళీ నేను అది సపరేట్గా తీశాను చూడండి. చూడండి బాబు, ఈయన చూడండి స్వామి రుభైరవుడు. అయిన ఎట్లా ఉన్నారు చూడండి. జటాజూట దారి అయి అట్లా ఉంటాడు రుభైరవుడు అంటే. చూడండి స్వామి వీరొక భైరవుడు, వీరొక భైరవ స్వామి.
ఈరొక భైరవ స్వామి. చూశారా బాబు, ఈ రకంగా చాలా ప్రసన్నులైనారు భైరవులు, దేవతలు అందరూ చాలా సంతోషించారు, దర్శనాలు మనకు ప్రసాదించారు. రేపు మీకు భువనేశ్వరి తర్వాత చంద్రఘంటమ్మ వారి యొక్క దర్శనాలను చూపిస్తాను.